ఈరోజు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలి అనేటువంటి నిర్ణయంతో తీసుకున్నటువంటి అమరావతి ఎకనామిక్ జోన్లో కూడా మనం ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్గా చేయాలనేటువంటిది పూర్వోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించి ఈ ప్రాంతం మంచి రైతులకి అదేవిధంగా పారిశ్రామికంగా అన్ని విషయాలు ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే మంచి గొప్ప గొప్ప కవులు, కళాకారులు, అదేవిధంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎక్కడా వెనుకబాటుతనం కాకుండా ఇది అభివృద్ధిలో తోడ్పాటు అందించిన విషయం కూడా మనందరం ఒకసారి తీసుకోవాలి. ఆ రోజు అభివృద్ధి కోసం వెనుకబడే ప్రాంతం ఈ మధ్యకాలంలో 2 సార్లు పునర్విభజన జరగటం, ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కువ విస్తారంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అనేది ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఉంది. దీనిలో పర్టికులర్గా రామాయపట్నం అనేటువంటి పోర్టు, అది మొదటి నుంచి కూడా ఆ రోజు విభజన చేసినప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారు కలపాలన్నారు. ఆ పోర్ట్ అనేది మన యొక్క జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది కాబట్టి రామాయపట్నం కూడా తిరిగి మనకు కేటాయించడం జరిగింది. దీంతో పాటు అక్కడ అనుబంధంగా ఉన్న పరిశ్రమలు, ఆ పరిశ్రమలతో పాటు ఈ ప్రాంతంలో ఉపాధితో పాటు ఖాళీగా ఉన్న భూములు దొనకొండ ఇలాంటి ప్రాంతాల్లో బీడీఎల్ పరిశ్రమ, దాంతోపాటు డోర్ అనుబంధ పరిశ్రమ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తాం.